5-6 రోజుల నుంచి మా రాజరాజేశ్వరిపేట మునిగిపోయి తేలుతున్నాం. నడుము వరకు నీళ్లు వచ్చినాయి. 1-2 రోజులు కొంచెం అనిపించింది, మళ్ళీ నిన్న పెరిగినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ లెజెండ్. ఒక మాట చెప్పాలంటే ఆయన లెజెండ్ అంతే, ఇంకా వేరే సెకండ్ థాట్ లేదు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు అందరం ఇలా ఉండగలిగాం ప్రాణాలతో. సరే, మిగతా డిస్ట్రిబ్యూషన్ ఐటమ్స్ అంటారు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంకా ఇస్తున్నారు, మొదలు పెట్టారు. అవి చక్కగా అందితే బాగుంటుంది. ఆయన ప్లాను, ఆయన ఇది చాలా నీట్ గా ఉంది. అది డిస్ట్రిబ్యూషన్ వచ్చేప్పటికి పక్కాగా జరిగితే ఇంకా ఆయనకి ఇంకా మంచి పేరు వస్తుంది. ప్లస్ 3 రోజుల నుంచి మంచినీళ్ళు ఏంటి, ఫుడ్ ఐటమ్స్ ఏంటి, పాల ప్యాకెట్లు ఏంటి, అసలు మనిషికి అందినంత ఇంట్లో కూడా అన్ని కొనుక్కోం అట్లా ఇచ్చాడు ఆయన. ద గ్రేట్ మ్యాన్ రియల్లీ. అంతే, ఇంకా దాని తిరుగులేదు. దాదాపు సీఎం గారే స్వయంగా ఈ యొక్క రోడ్ల మీదకి వచ్చి వరద బాధితులను పరామర్శించడం కావచ్చు, సమీక్షిస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఆయన 74 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఆయన అంతటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మాకు కనబడ్డాడు. ఇప్పుడు ఇంత వర్షంలో నడుము వరకు వచ్చిన నీళ్లలో ఆయన వెళ్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్. ఇవన్నీ అనుభవం లేని మాటలు, తిరగట్లేదు అని ఆయన తిరగట్లేదు అని చెప్పే మాటలు, అనుభవం లేని మాటలు. ఇప్పుడు ఆయన రావడం, అది కూడా జేసీబీ మీద ఎక్కొచ్చాడు ఆయన. విడిగా కారు కాదు, లారీ కాదు, 2 వీలర్ కాదు, జేసీబీ ఎక్కాడు పైన. ఎంత ఎత్తు ఎక్కలది? మాలాంటి వాళ్ళం 60 ఏళ్ల వాళ్ళం మేమే ఎక్కలేము ఆ ఎత్తు. అలాంటి ఎత్తుల్లో జేసీబీ ఎక్కి వచ్చా అంటే హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు. దానిలో తిరుగులేదు. దిర్ ఇస్ నో సెకండ్ థాట్. ఈ రోజుల్లో ఈ టైంలో కూటమి ప్రభుత్వం గురించి మీరే అంటారు, అంటే మొత్తం స్పందించే తీరు? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్. పైన మోడీ గారి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. మన ఏపీకి వీళ్ళు కూటమిగా ఏర్పడటం ఏంటి, 2024లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ తీసుకుని కూటమిగా ఏర్పడాడో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మారిందని జనాలు అందరూ అనుకున్నారు. ఏ రోజైతే కూటమి ఫామ్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్సలెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ మ్యాన్. అసలు ఆయన కూడా హీఈస్ ఆల్సో లెజెండ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అన్ని బాగానే అందించారు. ప్రజెంట్ వచ్చిన కానించి ఇలా హెల్ప్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళు జనాలు. మటుకు చాలా వరకు ఆర్మీ వచ్చింది, పోలీసులు కానీ, మిగిలిన వీళ్ళు స్వీపర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు అన్ని డిపార్ట్మెంట్ని అలర్ట్ చేశారు. 108 వచ్చింది. చాలా బాగా రెస్పాండ్ ఉంది. ఏదన్నా కొంచెం ఎటన్నా మరీ ఇదిగా ఉన్నదంటే ప్రతి ఒక్కరికి చెప్పలేము కదా. అది అందిన వరకు మటుకు మ్యాక్సిమం ట్రై చేశారు బాగా. పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారండి. పోలీసులు ఏంటి, ఆర్మీ అందరికీ హ్యాండ్స్ అప్. అసలు చాలా బాగా చేశారు. ఇనిషియల్ డేస్ లో లోపలికి రాలేదంటే చిన్న సందులు, బోటు తిరగదు, వాళ్ళు కూడా ఏం చేయలేరు బాబా. వాళ్ళు ట్రై చేశారు, బోటు తిప్పడానికి ట్రై చేశారు. కొన్ని పంచర్లు అయిపోయినాయి, ముళ్ళ కంపలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, వాటికి గుచ్చుకుని పంచర్లు మేము ఫిజికల్గా చూస్తాం. లోపలికి మా వాళ్ళని తీసుకోవడానికి మేము వెళ్ళాం వాళ్ళతో పాటు. పెద్ద బోట్లు వచ్చాయి, అవి తిరగట్లా పాపం. వాళ్ళు అంతవరకు ఏం చేయలేదు. సాధ్యం వరకు తీసుకురావాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు పాపం. దాంట్లో మనం ఎప్పుడు అది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నట్టు, దట్ ఈస్ వాళ్ళ వర్కే. అది బేసిక్గా వాళ్ళ వర్కింగ్, అది తప్ప ఇంకా లేదు. ఏసీలో కూర్చుని ఇంకా ఎడిటింగ్ చేయడం, వీడియో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అని. బట్ ప్రెజెంట్ ఆన్ ద గ్రౌండ్ ఫీల్డ్ అయితే ఎక్సలెంట్. ఇప్పుడు మేము చూసాం ఆయన ఎలా జేసీబీలో వెళ్తున్నారు. అక్కడ కూడా ఏదో సమ్ వర్క్ ఆయన చేస్తున్నాడు. జేసీబీలో కూడా ఫోన్లో మాట్లాడే ఎవరితో ఏదో సమ్ రికమెండేషన్స్ ఏదో ఒకటి. బట్ ఇట్స్ ఎక్సలెంట్, చాలా బాగా. గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం విజయవాడ నుంచి నడిపిస్తున్నారు. బాబు గారు ఎలా ఉంది మరి? చాలా బాగుందండి. నేను లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టాను. సార్ మేము ఉన్నది వానపాలవరం వీధి, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం. ఇక్కడ మాకు ఫ్లో ఎక్కువైపోయింది, అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ ఫ్లో అయిపోయింది, మాకు వాటర్ లేదు. ఫస్ట్ డే మిల్క్ రాలా. నేను ఒక ట్వీట్ పెట్టగానే నాకు 1 అవర్లో లోకేష్ టీమ్ గారు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ టీం నడుచుకుంటూ వచ్చి మాకు చిన్న పాప ఉందని చెప్పగానే మాకు మిల్క్, వాటర్ 2 ఇచ్చారు. ఓన్లీ విత్ ట్వీట్ ఓన్లీ. నా ట్వీట్ కి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. 1 అవర్లో నాకు వచ్చినాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసారు గతంలో? మేము ఇప్పుడు చూడలేదండి. ఇది ఆల్రెడీ మాకు తెలుసు. మేము లాస్ట్ టైం మీరు అక్కడ హుదూద్ చూసాము, ఎలా రెస్పాండ్ అయ్యారో. తర్వాత మనకి ఇక్కడ అన్నమయ్య గేట్ దగ్గర ఇష్యూ చూసాం, అక్కడ ఎలా రెస్పాండ్ అయ్యారో మేము చూసాం. ఎంతమంది చనిపోయారో కూడా మేము చూసాం. 35 మెంబర్స్ ఆల్మోస్ట్ డైడ్ అయ్యారు. అక్కడ ఊరికే ఏరియల్ సర్వే చేయడం, దాని వల్ల వెళ్ళటం తప్ప. ప్రెసెంట్ ఇక్కడైతే ఆన్ ఫీల్డ్ లో వాటర్ లో అంటే జనాలకి ఎంత భయం ఉన్నా నేనున్నాను, ఐ విల్ సపోర్ట్ ఫర్ యూ, మీరేం భయపడకండి. ఆన్ ద గ్రౌండ్ మేము రియాక్ట్ అవుతాం. ఆ వే ఆఫ్ ఫస్ట్ డే ఓకే కొంచెం స్లో అయిందంటే రావాలి, బోట్స్ రావాలి, ఆ మిషనరీ రావాలి, సపోర్ట్ రిసోర్సెస్ రావాలి, న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ రావాలి, గవర్నమెంట్ సపోర్ట్. సో 1 డే ఫస్ట్ డే కొంచెం స్లో అయింది యాక్చువల్గా. బట్ తర్వాత 2, 3, 4, 5, 6 ఇట్స్ అల్టిమేట్. ప్రతి 1 అవర్కి వాళ్ళే ట్రాక్టర్లు వచ్చి ఎవరికి అందలేదో వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు. అందింది కాబట్టి నేను చెప్తున్నా, ప్రతి 1 అవర్ వాటరు, మిల్క్ వద్దన్న ఇస్తున్నారు. బుడమేరికి నది అంటున్నారు, మరి అదే గేట్లు ఎత్తేసారు అంటారు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటున్నారు. అది చదువుకున్న వాళ్ళు మాట్లాడతారండి. అది నాలెడ్జ్ లేని వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక అందిస్తే ఆయన చూసారు అప్పుడు ఇలా అంటున్నాడు. అప్పుడు ఎవరో నాలెడ్జ్ అందించారు ఆయనకి ఇన్పుట్, మాట్లాడేసారు గేట్ అని. ప్రాక్టికల్గా టెక్నికల్గా ఇట్స్ నాట్ ఏ గేట్, ఇట్స్ వడగెళ్ళారు ఏదో ఉంది సమ్ గేట్స్, అదొక్కడే గేట్. బుడమేరుకి ఏం లేదు. బుడమేరు బ్రీచెస్ కట్ అవడం వల్ల వాటర్ వచ్చేసింది. అన్ని క్యూసెక్స్ వాటర్ 15,000 అది క్యాపబిలిటీ. బట్ వచ్చింది మనకి
70,000 to 80,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అంటున్నారు. సో ఏది క్యాపబిలిటీ అది ఉండదు, స్టేబుల్ అవ్వదు. సో ఎక్కడో చోట బ్రీచ్ కట్టే మనకి బ్యాడ్ లక్ మన విజయవాడ సిటీకి వచ్చేసింది. హోప్ఫుల్ ఇంకా ఫ్యూచర్లో దాన్ని మంచి సీఎం సిబిఎన్ గారు ఉన్నారు కాబట్టి దానికి మంచి స్ట్రాంగ్ టెక్నికల్ పార్ట్ చూసి దాన్ని మంచి స్ట్రాంగ్ బెనిఫిట్ ఫౌండేషన్ వేస్తారని మాకు నమ్మకం. ఎప్పుడు చేయన ఏ సీఎం చేయన త్యాగం చేస్తున్నారయ్యా, అంత బాగా చేస్తున్నారు, అందరు వర్క్ బాగా చేస్తున్నారు, బాగున్నాయి, అన్నీ వచ్చినాయి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలే. మేము వరద వచ్చిన కారణంగా మేము ఇబ్బంది ఏం పడలా. కాకపోతే పైన అంతా బాగా ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా సేవ్ చేస్తున్నారు. ఆయన చాలా బాగా చేస్తున్నారు, వర్క్ బాగుంది.